ప్రభుత్వం వారు విద్యార్థులకు సిబిఏ పరీక్షల వివిధ టూల్స్ల నిర్వహణకై అసెస్మెంట్ బుక్లెట్స్ను సప్లై చేయడం జరిగింది. ఈ బుక్లెట్ నందే సిబిఏకి సంబంధించిన టూల్స్ అయినటువంటి స్టూడెంట్స్ రిఫ్లెక్షన్స్, రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ మరియు ఎగ్జామ్స్ను రాయించాల్సి ఉంది. ప్రతి విద్యార్థికి సపరేట్గా బుక్లెట్స్ను సప్లై చేయడం జరిగింది. ఈ బుక్లెట్స్ నందు విద్యార్థి యొక్క ప్రొఫైల్ను ఫిల్ చేయాల్సి ఉంది. అందులో ముఖ్యంగా విద్యార్థుల యొక్క నేము, రోల్ నెంబరు, క్లాసు, సెక్షను, నేమ్ ఆఫ్ ది స్కూల్ ఫిల్ చేయడంతో పాటు ఈ అపార్ ఐడిని కానీ లేదా పెన్ ఐడిని కానీ మనం ఎంటర్ చేయాల్సి ఉంది. మన దగ్గర అడ్మిషన్ నెంబరు, చైల్డ్ ఐడీలు మాత్రమే ఉంటాయి. ఈ పెన్ ఐడి అనేది మన యూడైస్ లాగిన్లో ఉంటాయి. ఈ పెన్ ఐడీలను యూడైస్ లాగిన్ నుండి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. డౌన్లోడ్ చేసుకొని వాటిని ఈ బుక్లెట్స్లో ఫిలప్ చేసుకోవాల్సి ఉంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మొదటగా గూగుల్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్ అని ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొదటి లింక్ అయిన యూడైస్ ప్లస్ పై క్లిక్ చేస్తే స్కూల్ యొక్క యూడైస్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. గో పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇక్కడ స్టూడెంట్స్ మాడ్యూల్ పై లాగిన్ కావాల్సి ఉంది. లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్ డైస్ ఎంటర్ చేసి, అదేవిధంగా మనం యూడైస్ కోసం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఇచ్చి మనం ఇక్కడ లాగిన్ కావాలి. పాఠశాల యొక్క యూడైస్ ప్లస్ హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 పై క్లిక్ చేయాలి. స్కూల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మన పాఠశాలలోని అన్ని తరగతులు, ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఇక్కడ డిస్ప్లే అవుతుంది. విద్యార్థుల పెన్ ఐడీల కోసం ఏ తరగతి విద్యార్థుల పెన్ ఐడి అయితే కావాలో ఆ తరగతికి ఎదురుగా చివరిలో ఉన్నటువంటి ఆరో మార్క్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా వ్యూ ఆర్ మేనేజ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆ తరగతిలోని విద్యార్థుల పేర్లని ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి. ఆ పేరుకు లెఫ్ట్ సైడ్ విద్యార్థుల యొక్క పెన్ ఐడీలు మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ పెన్ ఐడీలను మనం మనకిచ్చిన బుక్లెట్లలో నమోదు చేసుకోవచ్చును. ఈ విధంగా పెన్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని అందరూ నమోదు చేసుకోగలరు. ఒకవేళ అలా కాదంటే మనకు